హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి గుడ్ న్యూస్ అండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మెగా టెస్ట్ సిరీస్ని దివాళీ సందర్భంగా 299కే అందిస్తున్నామండి. ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మరి ఇందులో ప్రతిరోజు కూడా మెగా గ్రాండ్ టెస్ట్ 80 మార్కులకు 80 నిమిషాలకు మరి సేమ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయము 10 గంటలకైతే ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే చాప్టర్ వైజ్ MCQs ఉంటాయి. అంతేకాకుండా PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో గైస్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా సో ప్రాక్టీస్ చేయండి మనకు గుర్తుండవు ఎక్కువ. సో కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు పంపించడం జరుగుతుంది యాప్ లింక్. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో తప్పకుండా తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ప్యాథాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్లో భాగంగా నిన్నటి క్లాస్కి ఇది కంటిన్యూస్ క్లాస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, చూద్దాం. విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ప్రిజర్వ్ సెల్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్. సైటలాజికల్ పరీక్ష కోసం కణజాలాన్ని సంరక్షించడానికి సాధారణంగా ఏ ఫిక్సియేటివ్ ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మెథనాల్. ఓకే, మెథనాల్ ఈజ్ ఏ కామన్ ఫిక్సియేటివ్ ఇన్ సైటాలజీ యాజ్ ఇట్ ప్రిజర్వ్ సెల్యులర్ మార్పాలజీ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, సైటాలజీ పరీక్షల్లో కణజాల రూపకల్పనను సురక్షితంగా ఉంచడంలో మెథనాల్ సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది గ్రామ్ స్టైనింగ్ మెథడ్ దాట్ డిటర్మైన్స్ ద బ్యాక్టీరియల్ క్లాసిఫికేషన్? అంటే బ్యాక్టీరియాను వర్గీకరించడానికి ప్రధానంగా గ్రామ్ స్టైనింగ్ పద్ధతి యొక్క ముఖ్యమైన భాగం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్రిస్టల్ వైలెట్. ఓకే, క్రిస్టల్ వైలెట్. వివరాలు చూద్దాము. Crystal violet is the primary stain in gram staining that differentiates between gram-positive and gram-negative bacteria. Next, which of the following reagents is used to stain nucleic blue in cytological preparations? Cytological తయారీలో న్యూక్లియస్ను నీలంగా రంగులో ఏ రీజియంట్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హెమటాక్సిలిన్. ఓకే, హెమటాక్సిలిన్. వివరాలు చూద్దాం. హెమటాక్సిలిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ సైటాలజీ టు స్టెయిన్ ద సెల్ న్యూక్లియస్ బ్లూ, ఎన్హాన్సింగ్ కాంట్రాస్ట్ ఫర్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. హెమటాక్సిలిన్ న్యూక్లియస్ను నీలం రంగుతో స్పష్టతను పెంచడంలో ఇది సహాయపడుతుంది. విచ్ సైటలాజికల్ ఫ్లూయిడ్ ఈజ్ కలెక్టెడ్ from the spinal cord area for diagnostic purpose? అంటే వైద్య పరీక్షల కోసము స్పైనల్ కార్డ్ ప్రాంతం నుండి సేకరించిన సైటలాజికల్ ద్రవము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఓకే, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సెరిబ్రో స్పైనల్ fluid is collected from the spinal cord for diagnostic purpose, particularly for neurological conditions. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది న్యూరలాజికల్ పద్ధతులను నిర్ధారించడానికి పరీక్ష కోసం సేకరించబడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కీ పర్పస్ ఆఫ్ యూజింగ్ జెలైన్ ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో జెలైన్ను ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? టు ఫిక్సేషన్, టు స్టెయినింగ్, టు డీహైడ్రేషన్, టు క్లీనింగ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, టు క్లీనింగ్. ఓకే, చూద్దాం. జెలైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ హిస్టోపాథాలజీ ఫర్ క్లీనింగ్ టిష్యూస్, మేకింగ్ దెమ్ ట్రాన్స్పోర్ట్ బిఫోర్ ఎంబెడింగ్ ఇన్
పారాఫిన్ అంటే కణజాలాన్ని పారాఫిన్లో ఎంబీడింగ్ చేసే ముందు స్పష్టతను అందించడానికి జెలైన్ హిస్టోపాథాలజీలో ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రికమెండెడ్ స్టెయిన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఫంగి ఇన్ పాథలాజికల్ శాంపల్స్? పాథలాజికల్ నమూనాల్లో ఫంగస్ను గుర్తించడానికి సిఫారసు చేసిన స్టెయిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాస్ స్టెయిన్. చూద్దాం. పీరియాడిక్ యాసిడ్ చిఫ్, పాస్ అంటారు దీని యొక్క అబ్రివియేషన్. సో పాస్ స్టెయిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఐడెంటిఫై ఫంగల్ ఆర్గానిజమ్స్ ఇన్ టిష్యూ సెక్షన్స్. పీరియాడిక్ యాసిడ్ చిఫ్ స్టెయిన్ కణజాల విభాగాల్లో ఫంగస్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. సో గైస్, ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. చాలామంది అభ్యర్థులు మన గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు చాలా హార్డ్ వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది అభ్యర్థులు ఇంత ఈజీ ఇస్తున్నారంట అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటే రీజన్ అండి, హార్డ్ వస్తుంది అనేటువంటి అభ్యర్థులు ఏంటి అంటే చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ బాగా ప్రిపేర్ అవ్వలేదు అన్నట్లు ఇంకా. ఓకేనా. ఇక ఈజీ వస్తుందనే అభ్యర్థులు ఏంటి అంటే బాగా ప్రిపరేషన్ అయ్యి ఇంకా వాళ్ళకు ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసేటువంటి స్థితిలో ఉన్నారని అర్థము. అంతే, ఇక్కడ ఏం లేదు. క్వశ్చన్ పేపర్ అనేది సో కొన్ని పేపర్స్ సింపుల్గా ఇస్తున్నాను, కొన్ని మోడరేట్గా ఇస్తున్నాను, కొన్ని హార్డ్ ఇస్తున్నానండి, అంతే. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదైతే ఇస్తున్నానండి. అంతేకాకుండా క్వశ్చన్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా కూడా అడగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడనేది ఎవరికి ఐడియా లేదండి. ఓకేనా. ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ ఉంటుందని ఎవ్వరికి కూడా తెలియదు. 2017లో ఒక్కసారి మాత్రమే జరిగిందండి ఎగ్జామ్. దాంట్లో చాలా డెడ్ ఈజ్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, చిన్నపిల్లలు కూడా రాసే విధంగా. కానీ అలా వస్తుందని ఊహించుకోవద్దు ఈసారి. ఓకేనా. సో ఎంత హార్డ్గా ప్రిపేర్ అయితే మనము ఎగ్జామ్ అంత మంచిగా రాయగలము. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే మీకైతే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. అందరూ కూడా గమనించాలి, బాగా ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వస్తుందని సో సింపుల్గా వస్తుందని అయితే ఎవరు అనొద్దల. ఓకేనా. సో ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు ప్రిజర్వ్ సైటలాజికల్ స్పెసిమెన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్? రవాణా కోసం సైటలాజికల్ నమూనాలను సంరక్షించడానికి ఏ రసాయనం ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటది? ఎథనాల్. ఎథనాల్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు ప్రిజర్వ్ సైటలాజికల్ స్పెసిమెన్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ టు మెయింటైన్ సెల్యులర్ ఇంటిగ్రిటీ. అంటే సైటలాజికల్ నమూనాలను రవాణా సమయంలో కణ సమగ్రతను కాపాడడానికి ఎథనాల్ తరచుగా ఉపయోగించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, which of the following waste types should be disposed from using incineration? ఇన్సినరేషన్ ద్వారా ఏ వ్యర్థాలను నిరాకరించాలి? ఏ వ్యర్థాలండి? బయోలాజికల్ షాప్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, గ్లాస్ స్లైడ్స్ అండ్ ఇన్ఫెక్షస్ వేస్ట్. ఏంటి? ఇన్ఫెక్షస్ వేస్ట్ అండి. వీటిని కాల్చడం ద్వారా వాటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులను నశింపచేయవచ్చు. Infectious waste is incinerated to prevent the spread of pathogens and ensure safe disposal. సంక్రమిత వ్యర్థాలను ప్యాథోజన్ల వ్యాప్తిని నివారించడానికి మరియు సురక్షిత నిరాకరణను నిర్ధారించడానికి ఇన్సినరేషన్ అనేది తప్పకుండా చేయాలి. నెక్స్ట్ వన్, విచ్ మెథడ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ పాథాలజీ ల్యాబ్స్? పాథాలజీ ప్రయోగశాలలో పరికరాలను స్టెరిలైజ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటి? స్టెరిలైజ్ చేయడానికి ఆటోక్లేవింగ్, కెమికల్ డిస్ఇన్ఫెక్షన్, డ్రై హీట్ స్టెరిలైజేషన్, యూవీ రేడియేషన్. ఆప్షన్ ఏ అండి, ఆటోక్లేవింగ్ అయితే చేయవలసి ఉంటుంది. Autoclaving is the most common method for sterilizing instruments in pathology labs using a stream under pressure. పాథాలజీ ప్రయోగశాలలో పరికరాలను స్టెరిలైజ్ చేయడానికి ఆటోక్లేవింగ్ అత్యంత సాధారణ పద్ధతి. ఇది పీడనంలో ఆవిరిని ఉపయోగిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద presence of a glycogen in tissue samples?
కణజాల నమూనాలలో గ్లైకోజన్ ఉనికిని గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాస్ స్టెయిన్. పాస్ పీరియాడిక్ యాసిడ్ చిప్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ గ్లైకోజన్ ఇన్ టిష్యూ స్టెయినింగ్ ఇట్ మెజెంటా కలర్ని అయితే ఇది కలగజేస్తుంది. ఈ మెజెంటా కలర్ వచ్చిందంటే అందులో కణజాలంలో గ్లైకోజన్ ఉందని అయితే మనము గుర్తించవచ్చు. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫార్మలిన్ ఇన్ టిష్యూ శాంపిల్ ప్రిపరేషన్? కణజాల నమూనా తయారీలో ఫార్మలిన్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిక్సేషన్. Formalin is primarily used as a fixative in tissue sample. So preparation to prevent autolysis and preserve tissue structure. అంటే ఫార్మలిన్ ప్రధానంగా కణజాల నమూనా తయారీ ఫిక్సేటివ్గా ఉపయోగపడుతుంది. స్వయం క్షయాన్ని నిరోధించి కణజాల నిర్మాణాన్ని కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Which reagent is used for lysing red blood cells during sample preparation? నమూనా తయారీ సమయంలో రక్త కణాల యొక్క లైస్ చేయడానికి ఏ రీజెంట్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు లైస్ రెడ్ blood cells, allowing a better visualization of our white blood cells during examination. సైటలాజికల్ పరీక్షలో తెల్ల రక్త కణాలను సులభంగా చూడడానికి యాసిటిక్ ఆమ్లము ఎర్ర రక్త కణాలను లైట్ చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూయిడ్ ఈజ్ కామన్లీ ఎగ్జామిన్డ్ ఫర్ మ్యాలిగ్నెంట్ సెల్స్ ఇన్ సైటలాజికల్ టెస్ట్? ఓకే, అంటే సైటలాజికల్ పరీక్షలో క్యాన్సర్ కణాలను గుర్తించడానికి సాధారణంగా ఏ ద్రవాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లూరల్ ఫ్లూయిడ్. Pleural fluid is often examined in cytology for the presence of malignant cells, especially in cases of suspected cancer. అంటే క్యాన్సర్ నిర్ధారణ ఏమైనా అనుమానం ఉన్నట్లయితే ఈ టెస్ట్ చేస్తారండి. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెయిన్స్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై మాస్డ్ సెల్స్ ఇన్ టిష్యూస్? కణజాలాలలో మాస్డ్ కణాలను గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, టాలుయిడిన్ బ్లూ. ఓకే, టాలుయిడిన్ బ్లూ చూద్దాం. టాలుయిడిన్ బ్లూ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై మాస్డ్ సెల్స్ ఇన్ టిష్యూస్ బై స్టెయినింగ్ దే గ్రాన్యూల్స్ సో మెటాక్రోమాటికల్లీ. ఇంపార్టెంట్, మాస్డ్ కణాల గ్రాన్యూల్స్ను మెటాక్రోమాటిక్గా రంగు మారుస్తూ టోలుయిడిన్ బ్లూ స్టెయిన్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రిజర్వేషన్ మెథడ్ ఫర్ యూరిన్ సైటాలజీ శాంపిల్? యూరిన్ సైటాలజీ నమూనాలను భద్రపరచడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటి? ఆప్షన్ ఏ, రీఫ్రిజిరేషన్. ఓకే, Refrigeration is the best method for preserving urine cytology sample to prevent cellular degradation before analysis. ఓకేనా, రీఫ్రిజిరేషన్లో ఉంచడం ద్వారా మరి ఈ యొక్క సైటాలజీ అంటే సెల్యులర్ సైటాలజీ అంటే వీటిలో ఎలాంటి డీగ్రేడేషన్ కాకుండా ఇవి చెడిపోకుండా ఉంటాయండి. ఓకే, విచ్ టైప్ ఆఫ్ శాంపిల్ ఈజ్ typically collected during a pap smear test? పాప్ స్మియర్ పరీక్షలో సాధారణంగా ఏ నమూనా సేకరించబడుతుంది? బ్లడ్, సర్వైకల్ సెల్స్, సలైవా, సో ప్లూరల్ ఫ్లూయిడ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సర్వైకల్ సెల్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఏ పాప్ స్మియర్ టెస్ట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ సర్వైకల్ సెల్స్ టు స్క్రీన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ అదర్ అబ్నార్మాలిటీస్. సర్వైకల్ క్యాన్సర్ లేదా ఇతర అసాధారణమైన స్థితులను స్కాన్ చేయడానికి పాప్ స్మియర్ పరీక్షలో సర్వైకల్ కణాలనైతే సేకరించడము జరుగుతుంది. విచ్ కెమికల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ డీకలరైజేషన్ ఇన్ గ్రామ్ స్టెయినింగ్? గ్రామ్ స్టెయినింగ్లో డీకలరైజేషన్ కోసం సాధారణంగా ఏ రసాయనం ఉపయోగిస్తారు?
ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ వివరాలు చూద్దాం. Alcohol is commonly used in gram staining to decolorize gram-negative bacteria, while gram-positive bacteria retain the crystal violet stain. గ్రామ్ స్టెయినింగ్లో ఆమ్లానికి గురైన బ్యాక్టీరియాలను డీకలరైజ్ చేయడానికి ఆల్కహాల్ ఉపయోగిస్తారు. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ను నిలుపుకుంటాయి. ఓకే, ఇంపార్టెంట్. Which waste disposal method is recommended for handling chemical reagents in pathology labs? పాథాలజీ ప్రయోగశాలలో రసాయనిక రీజియెంట్లను నిర్వహించడానికి ఏ వ్యర్థాల నిరాకరణ పద్ధతి సిఫారసు చేయబడుతుంది? ఇన్సినరేషన్, ఆటోక్లేవింగ్, కెమికల్ న్యూట్రలైజేషన్, షేర్డింగ్. ఆప్షన్ సి అండి, కెమికల్ న్యూట్రలైజేషన్ అయితే ఉపయోగిస్తారు. కెమికల్ reagent should be neutralized before disposal to prevent environmental contamination and ensure safety. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి రసాయనిక రీజియెంట్లను నిరాకరించే ముందు న్యూట్రలైజ్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ సెలైన్ ఇన్ అ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సిస్? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీలో సెలైన్ వాడకం యొక్క ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాషింగ్. ఓకే, వాషింగ్. సెలైన్ ఈజ్ యూజ్డ్ టు వాష్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద ఆస్పిరేటెడ్ మెటీరియల్ డ్యూరింగ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సిస్ టు ప్రిజర్వ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది శాంపిల్స్. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీలో సెలైన్ను నమూనా యొక్క సమగ్రతను కాపాడడానికి ఆస్పిరేట్ చేసిన పదార్థాన్ని కడగడం మరియు రవాణా చేయడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటికల్ స్టెప్ ఇన్ ద పాపని కొలావ్ స్టెయినింగ్ ప్రాసెస్? పాపని కొలావ్ లేదా పాప్ స్టెయినింగ్ ప్రక్రియలో కీలకమైన దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఫిక్సేషన్ విత్ ఇథనాల్ అనేది చాలా ముఖ్యమైన దశ. Fixation with ethanol is a critical in a purpose staining to preserve the cells and prevent degradation before staining. అంటే పాప్ స్టెయినింగ్లో ఎథనాల్తో ఫిక్సేషన్ కణాలను కాపాడడానికి మరియు రంగు చేయడానికి ముందు అవి క్షీణించకుండా ఉండడము కీలకము. Which type of cells are typically stained using the Wright Giemsa staining technique? Wright Giemsa స్టెయినింగ్ పద్ధతి ఉపయోగించి సాధారణంగా ఏ కణాలను రంగిస్తారు, అంటే ఏ కణాలను రంగు వచ్చేలా చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బ్లడ్ సెల్స్ అండి, రక్త కణాలు. ద Wright Giemsa stain is commonly used to stain blood cells, particularly to differentiate between various types of white blood cells. అంటే వివిధ రకాల తెల్ల రక్త కణాలను వేరు చేసి చూడడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారు. Which cytological specimen is collected from the abnormal cavity? అబ్నార్మల్ క్యావిటీలో ఏ నమూనా సేకరిస్తారు? ప్లూరల్ ఫ్లూయిడ్, అసిటిక్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్, సర్వైకల్ ఫ్లూయిడ్. ఆప్షన్ బి అండి, యాస్కిటిక్ ఫ్లూయిడ్ అండి, యాస్కిటిక్ ఫ్లూయిడ్. Ascitic fluid is collected from the abnormal cavity for cytological examination to assess for infection or malignancy. Okay, na important andi. Which fixative is the most commonly used for preserving cytological specimens? Cytological నమూనాలను భద్రపరచడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే ఫిక్సేటివ్ ఏది? ఆప్షన్ సి, ఇథనాల్. ఓకే, ఇథనాల్. Ethanol is commonly used as a fixative for cytological specimen because it preserves cellular detail without causing significant shrinkage. అంటే సెల్యులర్ వివరాలు ఉంచడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఇథనాల్ను సాధారణంగా సైటలాజికల్ నమూనా కోసం ఫిక్సేటివ్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్, విచ్ స్టెయినింగ్ టెక్నిక్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ డిటెక్టింగ్ బ్లడ్ పారాసైట్స్ సచ్ యాజ్ మలేరియా వంటి రక్త పరాన్నజీవులను గుర్తించడానికి స్టెయినింగ్ పద్ధతి ఉత్తమం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైట్స్ జీమ్సా స్టెయిన్.
The bright genes are stain is widely used to detect blood parasites like malaria by staining the parasites in blood smears. Next one. Which of the following cytological fluid is collected from joints? కీళ్ళండి సైటలాజికల్ ద్రవాన్ని సేకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్. ఓకే, సైనోవియల్ fluid. Synovial fluid is collected from joints for cytological examination to diagnose joint diseases or infections. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యొక్క టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ కనుక తీసుకుంటే ఈ రోజే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా మనము ఉపయోగించుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మీకు ఓన్లీ అసలు గ్రాండ్ టెస్ట్లు చాప్టర్ వైజ్ టెస్ట్లు మాత్రమే టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తా అని చెప్పాను. కానీ సో గ్రాండ్ టెస్ట్లు కూడా ఎలాంటి అడిషనల్ అమౌంట్ ఇవ్వకుండానే, ఎలాంటి అడిషనల్ అమౌంట్ ఇందులో యాడ్ చేయకుండానే మీకు ఇంకా తగ్గించిస్తున్నానండి. ఓకేనా, కాబట్టి ఉపయోగించుకోండి. మీకోసమే ఇస్తున్నాను కాబట్టి చాలామంది గ్రాండ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.